హాయ్ ఫ్రెండ్స్, నేను మల్లేశ్వరి. ఎస్ఎంజే కుకరీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కేరళ స్టైల్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం కేరళ స్టైల్ చికెన్ ఫ్రై చూసాము. ఈస్టర్ స్పెషల్ రెసిపీస్ నా ఫ్రెండ్ కళ దగ్గర నేను నేర్చుకున్న ఈ 2 రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశాను. వీడియో లెంతీ అవుతుందని ఫ్రై ఒకటే నేను అప్లోడ్ చేశాను ఆ రోజు. ఎగ్ ఫ్రై కోసం వెయిట్ చేస్తామని కామెంట్లో కూడా తెలియజేశారు. బాయిల్ చేసేటప్పుడు రాక్ సాల్ట్ యాడ్ చేసి బాయిల్ చేయడం వల్ల షెల్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఎగ్ ఫ్రైలోకి ఫ్రెష్గా చిన్న అల్లం ముక్క, 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక హాఫ్ స్పూను సోంపు, 4 నుంచి 5 మిరియాలు, 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ ఒకటి యాడ్ చేసుకుని చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలుంటే యాడ్ చేసుకుని దంచుకుంటాము. నా దగ్గర కొబ్బరి పొడి ఉందని యాడ్ చేస్తున్నాను. 3 మీడియం సైజ్ ఆనియన్స్, అంటే 6 ఎగ్స్ తీసుకున్నాను కదా, ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయి. నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు 1 స్పూన్, సాల్ట్, త్రీ మినిట్స్ తర్వాత ఆనియన్స్ చూద్దాము. పసుపు ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల చక్కగా ఫ్రై అయ్యాయి. క్రష్ చేసి ఉంచుకున్న కోకోనట్ అల్లం వెల్లుల్లి మిక్చర్ యాడ్ చేసుకున్నాం. సోంపు యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ చాలా 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత స్మాల్ టమాటోస్ 3 తీసుకున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతాయి. మనం ఇందాక ఈ అల్లం వెల్లుల్లి కోకోనట్ మిక్స్ చేసినప్పుడు కొంత అడుగు అంటుతుంది. టమాటాస్లో ఉన్న వాటర్ కంటెంట్కి ఇవి యాడ్ చేసిన తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది. ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత టమాటోస్ ఒకసారి చూద్దాము. కారం 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైలోకి యాడ్ చేసుకున్నట్టుగానే కూర కారం అలాగే ఎర్ర కారం కూడా యాడ్ చేస్తున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఫ్రైలోకి ఏమో ఎండుమిర్చి యాడ్ చేసాం కదా, అవి కూడా ఆ కాశ్మీరీ రెడ్ మిర్చి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం టమాటోస్ యాడ్ చేసాం కదా, కొంచెం లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేసుకున్న ఎగ్స్ యాడ్ చేసుకుందాం. లిటిల్ బిట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా. ఏదైతే మనకి టమాటో ఆనియన్ మిక్చర్ ఉందో దాని నుంచి ఎగ్స్ ఇలాగ సపరేట్ చేసి 1 or 2 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాము. చక్కగా ఫ్రై అవుతాయి. సెకండ్ సైడ్ కూడా అలాగే టర్న్ చేసుకోవచ్చు. అంటే ప్రత్యేకించి ముందుగా ఫ్రై చేసుకోకుండా ఇలా కూడా ఫ్రై అవుతాయి. 1 మినిట్ తర్వాత ఎగ్స్ సెకండ్ సైడ్ టర్న్ చేసుకుందాం. 1 మినిట్ తర్వాత డెలీషియస్ కేరళ స్టైల్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఎగ్ ఫ్రై కాకుండా ఒక్కసారి ఈ ఫ్రై చేసి చూడండి, మీరే చెప్తారు చాలా బాగుందని. అంటే చిన్నపిల్లలు కూడా తినడానికి వీలుగా స్పైస్గా లేకుండా బాగుంది. పప్పుచారుకి రసంకి మంచి కాంబినేషన్. రెసిపీ చూసిన తర్వాత యూస్ఫుల్ రెసిపీ అనుకుంటే కనుక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.